వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయన్నమాట. డేటా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదనేది ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ అయితే చేస్తుంది. అందులో భాగంగా ఏం చేస్తున్నారు, ఏంటి అనేది అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఈ వీడియో చేయడం జరిగిందనమాట. తల్లికి వందనం డేటా వెరిఫికేషన్ అంటే ఏంటంటే, తల్లి వందనం అంటే తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులు మరియు వారి తల్లుల వివరాలను సచివాలయం ఇక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్‌తో సరిపోల్చే ప్రక్రియ అనమాట ఇది. అయితే ఈ డేటా వెరిఫికేషన్ ఎవరు పూర్తి చేయాలంటే, గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఈ వెరిఫికేషన్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ మాడ్యూల్స్ ఏ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయంటే, ఈ వెరిఫికేషన్ మాడ్యూల్స్ అనేవి నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ నవశకంలోని లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్‌లో అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. అయితే తల్లి వివరాలు డేటాబేస్‌లో లేకపోతే ఏం చేయాలి అనేది చూసుకుంటే, తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్ హోల్డ్‌లో డేటాబేస్‌లో చేర్చాలి. లేని పక్షంలో తండ్రి లేదా గార్డియన్ వివరాలనైతే నమోదైతే చేయాల్సయితే ఉంటుందన్నమాట. ఇక విద్యార్థి మరియు తల్లి వేరు వేరు కుటుంబాల్లో ఉంటే ఏం చేయాలనుకుంటే, అంటే మైగ్రేషన్ ఆప్షన్ ఉపయోగించి వారిద్దరిని ఒకే హౌస్ హోల్డ్ క్రిందకైతే తీసుకురావాలి. ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఏం చేయాలంటే, క్షేత్రస్థాయికి వెళ్ళి పిల్లలందరూ కూడా ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేసి సరైన రిమార్కులు నమోదు చేయాలి. ఇక విద్యార్థి మరియు తల్లికి ఒకే ఐడీ నంబర్ ఉంటే ఏం చేయాలంటే, సదరు ఐడీ నంబర్‌ను సరైన వ్యక్తికి ట్యాగ్ చేసి రెండో వ్యక్తికి కొత్త యొక్క అసలైన ఐడీ వివరాలనైతే సేకరించి అప్డేట్ అయితే చేయాలి. ఇక ఈ వెరిఫికేషన్ ఏ క్లాస్ విద్యార్థుల వరకు వర్తిస్తుందంటే, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఇదైతే వర్తిస్తుందనమాట. ఇక డేటా వెరిఫికేషన్ తప్పుగా జరిగితే ఏం జరుగుతుందంటే, ఖచ్చితంగా పూర్తి చేయకపోతే అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకం నిధులు నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. అందువల్ల తల్లికి వందనం లబ్ధిదారుల తుది జాబితా ఎప్పుడు విడుదలవుతుందని చూసుకుంటే, సచివాలయ ఉద్యోగులు ఈ 5 రకాల సమస్యలను పరిష్కరించి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతే తుది అర్హుల జాబితా విడుదలవుతుందనమాట. సో, చూసారు కదా! తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రెజెంటు సచివాలయాల పరిధిలో ఏ విధంగా జరుగుతుందో ఏంటనేదని ఇవన్నీ క్లియర్ చేసిన వెంటనే మనకి అర్హుల జాబితా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, వెంటనే మనకి 19వ తారీఖున తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా డబ్బులైతే విడుదలైతే చేస్తారనమాట. సో, ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.